త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఏపీ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే చేసిన రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర సర్వే రిపోర్ట్ను చూద్దాం. ఇక్కడ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంఎస్ రాజు పోటీ చేశారు. వైసీపీ నుంచి ఈర లక్కప్ప బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేవలం 351 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఇంకా చెప్పాలంటే అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు ఆ ఎన్నికల్లో అని అనాలి. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత మడకశిరలో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై జనం సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా మడకశిర నియోజకవర్గ ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఎటువంటి అభిప్రాయం ఉంది, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో మడకశిర నియోజకవర్గ ప్రజలకు ఎంఎస్ రాజు ఇచ్చిన హామీలు ఏంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ఒక్క రైతులకు ఆయన హామీలు ఇచ్చారు. ఒక్క రైతుల కోసం మార్కెట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇక ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. అలాగే అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేయిస్తాము, సీసీ రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేపడతామని చెప్పారు. పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. అన్ని మండలాలలో చెరువులను నీటితో నింపుతామంటూ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. అక్కడ సోలార్ పార్కుకు భూములు ఇవ్వడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లీజ్ ఇచ్చాక చెల్లింపులపై ఆందోళన వ్యక్తమవుతుంది. అలాగే భూములు అమ్ముకునే పరిస్థితి ఉందన్న వాదన వస్తూ ఉంది. ఇక మండలాలు, గ్రామాల మధ్య బీటీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. నియోజకవర్గం అంతటా కూడా రోడ్లు గుంతర పడిపోయి ఉన్నాయి. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. పనులు ఆగితే కాంట్రాక్టర్లను స్పాట్కు పిలిపించి చేయించటం, ఆ పనులను పూర్తి చేయించటం పాజిటివ్గా ఉన్నటువంటి అంశం. ఇక హంద్రీనివాస్ సుజల స్రవంతి నీటి సరఫరా ప్రాజెక్టు పనులు స్పీడ్ అందుకున్నాయి. మరోవైపు మానూరు, హరిసముద్రం, మడకశిరలో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్క రైతులకు మార్కెట్ యార్డ్ ఏర్పాటుపై పురోగతి కనిపిస్తూ ఉంది. అలాగే మడకశిర పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు వినతి చేశారు. మరోవైపు గుడిబండ, రోళ్ల, అమలాపురంలో కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. పార్టీ క్యాడర్ రాజు, ఈరన్న వర్గాలుగా విడిపోయి ఉంది. అలాగే వారంలో ఎమ్మెల్యే 2-3 రోజులు అందుబాటులో ఉండటం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.9% మంది అంటున్నారు. బాగుంది అని 17.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52.9% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17.6% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 8.8% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 26% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 74% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.9% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 26.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 58.8% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 5.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.9% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 8 నుంచి 9% మంది జనం మాత్రమే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.9% మంది అంటుంటే బాగుంది అని 23.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు.
బాగాలేదు అని 14.1% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 5.9%గా ఉంది. అంటే దగ్గరగా 20% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంటే 80% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని ఎవరు చెప్పడం లేదు, 0గా కనిపిస్తోంది. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 11.8%గా ఉంది. పర్వాలేదు అని 64.7% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 8.8% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని ఎవరూ చెప్పలేదు. కానీ బాగుంది అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 2.9%గా కనిపిస్తోంది. పర్వాలేదు అని 32.4% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 47.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 17.6% మంది జనం చెప్తుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.9% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 2.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 32.4% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 8.8% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 20.6% మంది జనం చెప్తున్నారు. కావు అని 23.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 26.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 29.4% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 5.9% మంది జనం చెప్తున్నారు. కాదు అని 35.3% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 26.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 32.4% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్నారు 14.7% మంది. పెరగలేదు అంటున్నారు 64.7% మంది. పెరిగి ఉండొచ్చు అంటున్నారు 8.8% మంది. తెలియదు అని 11.8% మంది చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 11.8% మంది జనం చెప్పారు. రాదు అని 29.4% మంది జనం అన్నారు. రావచ్చు అని 38.2% మంది జనం చెప్పారు. తెలియదు అని 20.6% మంది జనం అన్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 2.9% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 32.4% మంది జనం చెప్పారు. తెలియదు అని 64.7% మంది జనం అన్నారు. ఇవి మడకసిర నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.